ఛానల్కు స్వాగతం. షర్మిల, కవిత, రోహిణి ఆడపడుచులను పుట్టిల్లు పొమ్మంటోందా అనే అంశం చూద్దాం. మరో రాజకీయ కుటుంబంలో కుటుంబ రాజకీయాల చిచ్చు బయటపడింది. మరో ఆడపడుచును పుట్టిల్లు పొమ్మంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ సోదరి షర్మిల, తెలంగాణలో కేటీఆర్ సోదరి కవిత తరహాలోనే తాజాగా బీహార్లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె తేజస్వి యాదవ్ సోదరి రోహిణి ఆచార్య తన కుటుంబం నుంచి బయటకు వచ్చారు. తేజస్వి యాదవ్ ఆయన సహాయకులు కలిసి తన్ను దారుణంగా అవమానించారంటూ సంచలన ఆరోపణలు చేశారామె. ఇకపై ఆ కుటుంబంతో ఆర్జేడీ పార్టీతో సంబంధాలు తెంచుకుంటున్నానని ప్రకటించారు. అంతేకాక లాలూ మరో 3 కుమార్తెలు కూడా పట్నాలోని లాలూ నివాసాన్ని వదిలేసి తమ కుటుంబాలతో ఢిల్లీ చేరిపోయారు. ఇంటి ఆడపడుచుల ఆవేదనతో బయటకు వచ్చిన ఈ 3 కుటుంబ పార్టీలు కూడా దారుణ పరాజయాల పాలవడం గమనార్హం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ దారుణ పరాజయం పాలైన మరుసటి రోజే ఆర్జేడీ పార్టీని లాలూ కుటుంబాన్ని వీడుతున్నట్లుగా రోహిణి ఆచార్య ప్రకటించారు. ఆదివారం ఆమె ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎక్స్లో సంచలన ఆరోపణలు చేశారు. సోదరుడు తేజస్వి యాదవ్, ఆయన సన్నిహితులు తన్ను మురికిదాన్నంటూ తీవ్రంగా తిట్టారని, చెప్పుతో కొట్టడానికి సిద్ధమయ్యారని ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ దారుణ ఓటమికి తేజస్వి యాదవ్ సన్నిహితులు హర్యానాకు చెందిన ఎంపీ సంజయ్ యాదవ్, యూపీకి చెందిన రమేష్ కారణమని ఆమె ఆరోపించారు. నిన్న ఓ సోదరి, ఓ కుమార్తె తీవ్రంగా అవమానం ఎదుర్కొంది. నన్ను మురికిదాన్ని అని అసభ్యంగా తిట్టారు. కొట్టేందుకు చెప్పు ఎత్తారు. నేను నా ఆత్మగౌరవం విషయంలో రాజీ పడలేదు. సత్యాన్ని వాళ్లకు లొంగనీయలేదు. కేవలం అందుకోసమే అవమానాలను ఎదుర్కొన్నాను. ఏడుస్తున్న తల్లిదండ్రులను, అక్క చెల్లెళ్లను నిస్సహాయ స్థితిలో వీడి బయటకు వచ్చాను. డబ్బులు, పార్టీ టికెట్ కోసం నా మురికి కిడ్నీని మా నాన్నకు ఇచ్చానన్నారు. వివాహమైన ఆడపిల్లలు తమ పుట్టింటిలో సోదరుడు ఉంటే మీ తండ్రిని కాపాడటానికి ఎప్పుడూ ఎలాంటి సాయం చేయకండి. దానికి బదులు మీ సోదరుడినో, సోదరుడి హర్యానా స్నేహితుడినో కిడ్నీ ఇవ్వాలని చెప్పండి. అందరూ అక్క చెల్లెళ్ళు, కూతుళ్ళు మీ అత్తింటిని, మీ కుటుంబాలను, మీ పిల్లలను బాగా చూసుకోండి. కేవలం మీ గురించే ఆలోచించుకోండి. నేను నా కుటుంబాన్ని, నా 3 పిల్లలను చూసుకోకుండా పెద్ద పాపం చేశాను. నా భర్త, అత్తింటి వారి అనుమతి తీసుకోకుండా నా తండ్రికి కిడ్నీ ఇచ్చాను. దేవుడు లాంటి తండ్రిని కాపాడుకోవడానికి ఆ పని చేశాను. నాకు శాపం తగిలింది. ఇప్పుడు మురికిదాన్ని, మురికి కిడ్నీ అని మాటలు పడుతున్నాను. వాళ్ళు నన్ను పుట్టింటి నుంచి తరిమేశారు. నన్ను అనాథన చేశారని రోహిణి ఆవేదన వ్యక్తం చేశారు. 47 ఏళ్ల రోహిణి లాలూ రెండో కుమార్తె. వైద్యురాలు అయిన ఆమె భర్తతో కలిసి తొలుత సింగపూర్లో స్థిరపడ్డారు. లాలూ 2 కిడ్నీలు దెబ్బతినడంతో ఆమె తన కిడ్నీని తండ్రికి ఇచ్చారు. కొంతకాలం నుంచి పట్నాలోనే ఉంటున్నారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో సరణ్ స్థానంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. లాలూకు 7 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. వారిలో రెండో కుమార్తె రోహిణి తీవ్ర ఆరోపణలతో బయటకు వచ్చారు. ఈ క్రమంలో లాలూ మరో 3 కుమార్తెలు రాజ్యలక్ష్మి, రాగిణి, చందా కూడా పాట్నాలోని నివాసం నుంచి తమ కుటుంబాలను తీసుకొని ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. లాలూ కుమారుల్లో పెద్దవాడైన తేజ్ ప్రతాప్ యాదవ్ను పలు పరిణామాల నేపథ్యంలో కొన్ని నెలల క్రితం ఆర్జేడీ నుంచి బహిష్కరించారు. దానితో ఆయన జనశక్తి జనతాదళ్ పేరిట పార్టీ స్థాపించారు. ఇటీవలి ఎన్నికల్లో మహువా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. చిన్నవాడైన తేజస్వి యాదవ్ ఆర్జేడీని నడిపిస్తున్నారు. కాగా తన సోదరి రోహిణి ఆవేదన విని తన గుండె తరుక్కుపోయిందని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. తన్ను ఎంతగా ఇబ్బంది పెట్టినా తట్టుకున్నానని, కానీ సోదరిని ఇలా అవమానించడాన్ని సహించలేకపోతున్నానని అన్నారు.
ఈరోజు మనం షర్మిల, కవిత, రోహిణి పుట్టింటి నుంచి నెట్టబడుతున్న ఆడబడుచుల గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.